Hello guys, hope you're all doing well. ఈరోజు మనం ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టాపిక్ ఒకటి చూద్దాం. అదేంటంటే గ్రీన్ హైడ్రోజన్. రీసెంట్గా మనకి ఇయర్ జనవరిలో పిఎం మోడీ గారు మనకి 1.8 ట్రిలియన్ రూపీస్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇనాగ్రేట్ చేశారు. ఆల్సో ఇయర్ మార్చ్ 3rd మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు 1000 crore గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది తిరుపతిలో ఇనాగ్రేట్ చేశారు. ఆల్సో మనకి జూలైలో 2-day గ్రీన్ హైడ్రోజన్ సమిట్ అనేది అమరావతిలో జరిగింది. ఆ హైడ్రోజన్ సమిట్ అయిపోయిన తర్వాత 22nd జూలైన మన చంద్రబాబు నాయుడు సీఎం గారు అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి అన్వీల్ చేశారు. సో ఈ కరెంట్ అఫైర్స్ మనకు ఫాలో అయితే కనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ ఇన్ అవర్ కంట్రీ, సైటింగ్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. అంటే మనకి సస్టైనబుల్ ఎనర్జీ సోర్స్ని వెతుకుతున్నాం మనం. ఆ సస్టైనబుల్ ఎనర్జీ సోర్స్ని వెతికే ప్రాసెస్లో ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ అయిన రిసోర్స్ అనేది గ్రీన్ హైడ్రోజన్. సో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో చూద్దాం. అసలు హైడ్రోజన్ అనే ఫ్యూయల్ మనకి యాజ్ ఆఫ్ నో హైడ్రోజన్ అనే ఫ్యూయల్ని మనం ట్రాన్స్పోర్టేషన్లో మేజర్గా వాడట్లా, కానీ హైడ్రోజన్ అనేది మనకి ఫ్యూయల్ సెన్స్లో, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్లో, స్పేస్ క్రాఫ్ట్ ప్రొపల్షన్లో వాడుతున్నాం. హైడ్రోజన్ ఎలాంటి ఫ్యూయల్ అంటే ఏ విధమైన కార్బన్ ఎమిషన్స్ లేకుండా 0 ఎమిషన్స్తో మనకి కంబస్ట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనకి హైడ్రోజన్ని రకరకాలుగా ప్రొడ్యూస్ చేస్తాం మనం. హైడ్రోజన్ని ఆ రకరకాలు ప్రొడ్యూస్ చేసే విధానాలను బట్టి హైడ్రోజన్ని రకరకాల క్లాసిఫికేషన్స్ చేసాం. అంటే మనకి గ్రే హైడ్రోజన్ అని ఉంది, బ్లూ హైడ్రోజన్ అని ఉంది, గ్రీన్ హైడ్రోజన్ అని ఉంది, ఇంకా టర్క్వైజ్ హైడ్రోజన్, పింక్ హైడ్రోజన్, ఎల్లో హైడ్రోజన్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి. ఫోటో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తామని. బేసిక్గా మోస్ట్లీ అబండెంట్ అనేది గ్రే హైడ్రోజన్. గ్రే హైడ్రోజన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు? న్యాచురల్ గ్యాస్ ఉంటుంది కదా, దాన్ని స్టీమ్ మీద పాస్ చేసి రిఫార్మింగ్ అయిన తర్వాత గ్రే హైడ్రోజన్ ప్రొడ్యూస్ అయింది. కానీ ఏంటంటే లాట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి మనకి ఈ ప్రాసెస్ నుంచి బయటకు వస్తాయి. ఆల్సో బ్లూ హైడ్రోజన్ కూడా అంతే. బ్లూ హైడ్రోజన్లో కార్బన్ సెక్వెస్ట్రేషన్, అంటే కార్బన్ ప్రొడ్యూస్ అయింది మనం మళ్ళీ తిరిగి దాచేస్తాం. కానీ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ వాడడం వల్ల, న్యాచురల్ గ్యాస్ అనేది ఒక ఫాసిల్ ఫ్యూయల్ కాబట్టి మనకి అది కూడా ఒక సస్టైనబుల్ సోర్స్ కాదు. సో ఇప్పుడు ఇవన్నీ హైడ్రోజన్ అనేది మనకి ఎక్స్ట్రాడినరీ ఫీల్. ఎందుకంటే ఒక 1 kg హైడ్రోజన్కి మనకు చాలా ఎనర్జీ వస్తుంది, అదే 1 kg గ్యాసోలిన్తో కంపేర్ చేస్తే. కానీ ఇది మనం సస్టైనబుల్ ఎలా ప్రొడ్యూస్ చేయాలంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్. అంటే ఏంటి? వాటర్ని హైడ్రోజన్, ఆక్సిజన్ మాలిక్యూల్స్గా విడగొడుతున్నాం. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మనం యూజ్ చేసే ఎనర్జీని నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ వాడనుకో, అంటే ఎలక్ట్రోలైసిస్కి సోలార్ కానీ విండ్ ఎనర్జీ కానీ వాడి హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ హైడ్రోజన్ని మనం గ్రీన్ హైడ్రోజన్ అంటాం. సో మన గ్రీన్ హైడ్రోజన్ అంటే బేసిక్గా మనకి క్లారిటీ రావాలి. ఇప్పుడు మన కంట్రీలో గ్రీన్ హైడ్రోజన్ ప్రోత్సహించడానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 2023 యూనియన్ క్యాబినెట్ అనేది మనకు ఆమోదించింది. ఇప్పుడు ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కింద వస్తుంది. దీని ఎయిమ్ ఏంటి? ఒక ఇండియాని ఒక గ్లోబల్ హబ్గా, దేనికి? ప్రొడక్షన్, యూటిలైజేషన్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఇప్పుడు దీంట్లో కొన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే, ఒకటి సైట్ అంటే స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. ఈ సైట్ అనేది ఏం చేస్తుంది? డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్, అంటే మన దేశంలో ఉత్పత్తిని ఇంకా ఎక్కువ ప్రోత్సహించడానికి ట్రై చేస్తుంది. ఇంకా నెక్స్ట్ రెండో కీ కాంపోనెంట్ ఏంటి? గ్రీన్ హైడ్రోజన్ హబ్స్. గ్రీన్ హైడ్రోజన్ హబ్స్ అంటే మనకి ఈ ఎక్కడికక్కడ హైడ్రోజన్ హబ్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. దీనివల్ల ఈ నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఎయిమ్ ఏంటి? 2030 కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ ప్రొడ్యూస్ చేయగలగడం, ఇంకా 125 గిగావాట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలగడం, ఇంకా 8 lakh crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది డ్రా చేయగలగడం, ఇంకా 6 lakhs జాబ్స్ అనేది జనరేట్ చేయగలగడం. అంటే ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వల్ల అవన్నీ హోప్ఫుల్గా అవుతాయని. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకం, ఇంపోర్ట్స్ బాగా తగ్గించేయగలడం. ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది 2 ఫేజెస్లో చేస్తున్నాం. ఒకటి phase 1 అనేది 2022-23 ఇయర్ నుంచి 2025-26 ఇయర్ వరకు. ఈ phase 1లో గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో ఏం చేస్తాం మనం? అసలు డిమాండ్, సప్లై 2 క్రియేట్ చేస్తాం. అంటే
అసలు ఇప్పటిదాకా జనాలకి ఎక్కువ గ్రీన్ హైడ్రోజన్ అవగాహన లేదు. సో మనం అవగాహన క్రియేట్ చేసి, డిమాండ్ క్రియేట్ చేసి, దానికి తగిన సప్లై కూడా క్రియేట్ చేస్తాం. ఇది ఒక్కసారి క్రియేట్ అయిన తర్వాత ఫేజ్ 2 మనకి 2026 నుంచి 2030 వరకు నడుస్తుంది. ఈ ఫేజ్ 2లో ఈ గ్రీన్ హైడ్రోజన్ బాగా కాంపిటేటివ్ గా చేయాలి, ఇంకా ఈ ప్రొడక్షన్ ఎక్స్పాండ్ చేయాలి, ఇంకా కమర్షియల్ స్కేల్ రకరకాల ప్రాజెక్ట్స్ లో ఇంకా ఎలా విస్తరించవచ్చు మనం గ్రీన్ హైడ్రోజన్ వాడకాన్ని, ఇది మనం ఎక్కువ ఫోకస్ లో పెట్టుకుంటాం. సో గ్రీన్ హైడ్రోజన్ మనకి ఇంత ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ లో మనకి గ్రీన్ హైడ్రోజన్ గురించి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా రిలేటెడ్. సో ఫస్ట్ లో మనం హెడ్లైన్స్ డిస్కస్ చేసాం కదా, దానికి తగ్గ కరెంట్ అఫైర్స్ గురించి కొంచెం బ్రీఫ్ గా చూద్దాం అసలు గ్రీన్ హైడ్రోజన్. సో పిఎం మోడీ మనకి ఇనాగ్రేట్ చేశారు కదా 1.85 ట్రిలియన్ రూపీస్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అని ఆంధ్రప్రదేశ్ లో. అది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే పుడిమడక అని విశాఖపట్నం దగ్గర. ఇదేంటి, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనే నేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది ఇది క్యారీ చేస్తుంది. ఇది ఏంటంటే ఏపీ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో జాయింట్ వెంచర్ గా ఫామ్ అయ్యి, అంటే 50:50 అంటే హాఫ్ ఆఫ్ రేషియోలో యూనియన్ గవర్నమెంట్ మన ఏపీ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిపి ఈ మన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఆంధ్రప్రదేశ్ లో ముందుకు తీసుకెళ్తున్నాయి. నెక్స్ట్ ఏదైతే ఇనాగ్రేట్ చేశారో 1000 crore గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మన చీఫ్ మినిస్టర్ గారు తిరుపతిలో, అదేంటంటే ప్రైవేట్ కంపెనీ హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ అని. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గ్రీన్ హైడ్రోజన్ ని పిఎన్జి అంటే పైపుడ్ న్యాచురల్ గ్యాస్, ఇంకా ఎల్ఎన్జి అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఈ రెండింటితో కంబైన్ చేసి ఇండస్ట్రియల్ హీటింగ్ వాడతారు. అంటే ఇండస్ట్రీస్ కి చాలా వరకు హీటింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో దాంట్లో ట్రెడిషనల్ ఈ పిఎన్జి ఎల్ఎన్జి మనకి కార్బన్ ఎమిషన్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి దీంతో కంబైన్ చేసి వాడుతున్నారు. ఇంకోటి, ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ఏదైతే రీసెంట్ గా రిలీజ్ చేశారో, ఇదేంటంటే ఒక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ అనేది ఇస్తుంది. దేనికి, ఆంధ్రప్రదేశ్ ని 2030 కల్లా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దడానికి, అంటే ఏపీని క్లీన్ ఎనర్జీ లీడర్ గా పొజిషన్ చేయడానికి ఇండియాలో మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ అనేది డైరెక్షన్ ఇస్తుంది. దీంట్లో ఏంటంటే 500 crore అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మన గవర్నమెంట్ కేటాయిస్తుంది. దిస్ ఇస్ ఎస్టిమేటెడ్ టు రెడ్యూస్, అంటే హైడ్రోజన్ గ్యాస్ ఏదైతే కిలో ఇప్పుడు 460 రూపీస్ ఉందో దాని కిలో 160 రూపీస్ కి తగ్గించాలి. అంటే ఏంటి, R&D ద్వారా, రకరకాల ద్వారా. దీనివల్ల ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ మనం ఎకనామికల్ గా వైబుల్ గా వాడగలం. సో గ్రీన్ హైడ్రోజన్ గురించి మనం కరెంట్ అఫైర్స్ ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.